రైతులు ఎప్పుడూ ఒకే రకం పంట సాగు చేయకుండా పంట మార్పిడి చేసి అధిక దిగుబడులు సాధించాలని ప్రభుత్వ విప్ విజయ రమణారావు పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో రైతు వారం కార్యక్రమం నిర్వహించారు. నిరంతరాయంగా వరి సాగుతో పాటు రసాయనాలను అధికంగా వాడటం వల్ల భూసారవంతం తగ్గుతోందని విజయ రమణారావు పేర్కొన్నారు. ప్రస్తుత యాసంగిలో కర్షకులు తక్కువ నీటితో పండే పంటలు మాత్రమే వేయాలని, ఇబ్బందులు ఉంటే శాస్త్రవేత్తల సూచనలను పాటించాలని రమణారావు కోరారు. ₹1,00,000 పంట వెళ్ళినటువంటి రైతు మన పెద్దపల్లి కాన్స్టిట్యూన్స్ లా ఇవాళ వందల వేల మంది రైతులు ఉన్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే ఒకటే పంట కాకుండా మూసా పద్ధతిలో నేను ఇదే పంట పెడతా, ఇదే ఎత్తా, నేను ఇదే పండించుకుంటా అనే విధానం కాకుండా పంట మార్పిడి అనేది జరగాలి. ఏదైతే ఏ పంట అయితే బాగుంటది. ఒకసారి వర్షాకాలంలో వరి పెట్టాం, సరే ప్రభుత్వం సన్నవడ్ల బోనస్ ఇస్తుంది, మరి ఏ సంగతి పంట మార్పిడి చేద్దాం, ఏం పంట పెడదాం. ఇలా అనేక రకాల పంటలు ఉన్నాయి, ఏ పంట పెడితే బాగుంటుంది, మార్కెట్లో ఏ పంటకి డిమాండ్ ఉంది అనేటువంటి విషయాన్ని మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ పంట పెట్టుకుంటే రైతులకు అన్ని విధాలుగా లాభం ఉంటుంది. కాలవేతంగా భూమి అంతా పాడైపోతుంది. దానికి బదులు మన ట్రాక్టర్లు ఉన్నాయి. ఇలా కల్టివేటర్ అయితే ఒకసారి 2 సార్లు అటు ఇటు తిరిగితే అంతా పోదాలి. కాలవేటి ఆడ పెట్రోల్ పోసి అంట పెడితే అదే ఏమున్నా మనకైనా అవసరం అనేటువంటి ఆలోచన. కాబట్టి అటువంటి ఆలోచన చేయకుండా మీరు ఫామ్ ఆయిల్ తోట వేస్తారని నేను ఆశిస్తా ఉన్నా.